ఓం శ్రీమాత్రే నమః. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుకున్నావు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యేన శ్రేయోహమాప్నుయాం. కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకులోనగుచుంట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. శ్రీ భగవాన్ ఉవాచ. లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అనఘా, అర్జున, ఈ లోకమున 2 నిష్ఠలు కలవని ఇంతకు ముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషో స్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మయము అనగా యోగనిష్ట సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. నహి కృచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణహై. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఎలనన మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మ ఆచరింపవలసియే ఉండును. కర్మేంద్రియాణి సంయమ్యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరింపము. ఎలనన కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణం కూడా సాధ్యము కాదు. ఓం శ్రీమాత్రే నమః.